ఎప్పుడు కెరియర్ మీదే కాదు, అప్పుడప్పుడు హెల్త్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఇలాంటి డ్రింక్స్ తాగుతూనే ఉండాలి. ఇదైతే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అన్నమాట. ఏబీసీ జ్యూసో కాదు, బీసీ జ్యూస్ అనుకోండి. ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే, ఆల్రెడీ 3 డేస్ అయినాయి బీట్రూట్ క్యారెట్ తీసుకొనొచ్చి. ఇది మా అత్తయ్య కోసం మా వారు తీసుకొనొచ్చారు. ఎందుకంటే ఆమెకి స్టంటేశారు. బ్లడ్ అనేది చిక్కబడుతుందనమాట. పల్చగా అవ్వడానికి జ్యూసులు, పాలు, ఎగ్గు ఇలాంటివి తినమన్నారు బలం కోసం. కానీ ఆమె జ్యూస్ తాగడానికి ఇష్టపడరనమాట. చాలా వరకు స్మెల్ అనేది అందరికీ నచ్చదు. ఇంకా ఆమెకైతే అసలు నచ్చదు. సో, ఎలాగో ఫోర్స్ చేసైతే నేను ఈ డ్రింక్ చేస్తున్నాను. సో, చూద్దాం తాగుతుందో లేదో. ఆమెకేమైందంటే 2 ఇయర్స్ బ్యాక్ చెస్ట్ దగ్గర లైట్‌గా పెయినొచ్చేది. మేము అది గ్యాస్ నొప్పేమనుకున్నాం. అంటే గ్యాస్ ట్రబుల్‌లాగా పప్పు తిన్నప్పుడు, ఏవైనా అరగని ఫుడ్ తిన్నప్పుడు పెయినొస్తుందేమో అలా అనుకున్నాము. కానీ హెల్త్ హాస్పిటల్‌కెళ్తే సో, ఈమెకి స్టంటెయ్యాలి. ఆహ్, గుండెకి వెళ్ళే నరంలో అది మూసుకొని పోయింది. బ్లడ్ పల్చగా లేదు చిక్కబడడం వల్ల అని చెప్పారు. సో, స్టంట్ అయితే వేశారు. ఆ స్టంటేసిన దగ్గర నుంచి కొంచెం భయంతో ఒక 1 ఇయర్ వరకు ఇలాంటి జ్యూసులు, ఇంకా ఫ్రూట్స్ కానీ ఏమైనా తినింది. కానీ ఇప్పుడైతే మళ్ళీ మానేసింది. ఎందుకులే తగ్గింది కదా అని చెప్పి, మళ్ళీ పెయినొస్తుందని చెప్పి మళ్ళీ జ్యూసులు ఇలాంటివైతే తాగిస్తున్నాము. కానీ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అందరూ తాగలేరు. ఎంత మంచిగా చేసినా కూడా ఇక్కడ కొంతమంది విలేజ్‌లో ఉండే వాళ్ళకసలు ఈ స్మెల్ అస్సలు నచ్చదు. బలవంతంగా అయితే తాగుతారు. బలవంతంగా ఎందుకంటే అది మొత్తం రెడ్ రక్తంలాగా ఉంటుంది కదా! చాలా వరకి చూస్తేనే అసలు ఇష్టపడరు. కానీ కొంతమంది కర్రీస్ చేస్తారు కదా! దీంతో అస్సలు తెలీదు మాకు కర్రీస్ చేస్తారని చెప్పి. సో, ఈసారైతే ట్రై చేయాలి పక్కా. ఎలాగోలాగా చేసైతే ఈ గ్లాస్‌లో అయితే పోసిస్తున్నాను. గ్లాస్ కోసమైనా తాగుతారని చెప్పి. కానీ టేస్ట్ అయితే చాలా బావుంది. నేను డైలీ అంటే ఉంటే డైలీ తాగుతాను. హెల్త్ మీద ఫోకస్ చేయాలి కదా మరి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.